శ్వాస అంటే కేవలం గాలి పీల్చడం మాత్రమే కాదు. ప్రతి క్షణం మన లక్ష్యం, ప్రతి క్షణం మన కసి, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మన జీవితం ఉంటుంది. అంటే ప్రతి సెకండ్లో చాలా ఎనర్జీ, చాలా జీవం ఉంటుంది. జనరల్గా మనం ఊపిరి పీల్చుకోవటం, బతికేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ మన బ్రతుక్కి అర్థం అది కాదు. మన ఊపిరికి అర్థం అసలు అదే కాదు. మనిషి పుట్టిన తర్వాత జీవితంలో మన ప్యాషన్, మన డిజైన్, మన లైఫ్లో మనకు కావాల్సింది మనం దానికోసం ప్రయాణిస్తుంటాం. ఆ టైంలో జీవితంలో ఇంకా చాలే, లైఫ్ మనం ఏం చేయలేము, లేదా మనం ఇంతే ఇక్కడ ఆగిపోదాము, ఇలా ఆలోచిస్తే మాత్రం ఒకరోజుకి మనం రిగ్రెట్ అవుతాం. ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, జీవితం చివరిలో మన పెద్ద క్వశ్చన్ ఏంటి తెలుసా? మనం అనుకున్నట్టు మనం బతుకుందా? మనం అనుకున్నది చేసామా? మనకేం కావాలి? మన గెలుపుకి మన డెఫినేషన్లో మనం గెలిచామా? యూనివర్సల్ డెఫినేషన్ అవసరంలా, అంటే ఎవరో చెప్పక్కర్లా ఇది మన గెలుపు ఓటమని. మన డెఫినేషన్ మనమే. ఇటువంటి కథలు, రియల్ లైఫ్ స్టోరీసు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్వచించుకుని, వాళ్ళ జీవితానికి వాళ్ళే ఒక డెఫినేషన్ రాసుకుని, వాళ్ళకు అనుగుణంగా బతికిన బతుకులు ఎన్నో ఉన్నాయి. రియల్ లైఫ్ హీరోస్ అన్నమాట. ఇక్కడ కొన్ని అంశాలు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మన ఇండియన్ క్రికెట్ టీంనే తీసుకోండి. 11 సంవత్సరాల తర్వాత వాళ్ళ కళ నెరవేరింది. 11 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఐసీసీ ట్రోఫీ వచ్చింది. 2013 తర్వాత మళ్ళీ 2024. దీనికోసం 11 సంవత్సరాలు వాళ్ళు శ్రమించారు. ఇన్ఫ్యాక్ట్ దీనిలో 3 లెజెండ్స్ ఒక కథని మార్చేశారు. ఒకళ్ళు రోహిత్ శర్మ, 2 కోహ్లీ, 3 కోచ్గా లాస్ట్ మ్యాచ్ రాహుల్ ద్రావిడ్. వీళ్ళ ముగ్గురు కొత్త కథని రచించారు, కొత్త చరిత్రను మనకు చూపించారు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంది ఒక లక్ష్యం చేరుకోవడానికి? ఆ తర్వాత మనకు బెస్ట్ రోల్ మోడల్ బేర్ గ్రిల్స్. ఆయన ఒక ఆర్మీ మ్యాన్. ఆ టైంలో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది. కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయాడు. డాక్టర్స్ ఇంకా ఆయన్ని నడవలేరన్నారు. ఆయన మళ్ళా పైకెగిరి పట్టుదలతో ముందుకొచ్చి ఎంత డిఫికల్ట్ టెరైన్ అయినా ఆయన బతికేశాడు. బేర్ మినిమం నీడ్స్తో అంటార్క్టికా నుంచి సహారా వరకు, కొండలు గుట్టలు ఏదైనా సరే, మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంతో ఆయన చాలా పాపులర్ అయ్యారు. అసలు నడలేని వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కేశారు. ఇంతకంటే హీరోయిజం ఉంటుందా? ఇంతకంటే లక్ష్య సాధన ఉంటుందా లైఫ్లో? ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్, షావ్లిన్ మాంగ్హుడ్ ఇన్ చైనా. చైనాలో షావ్లిన్ మాంగ్హుడ్ కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుందంటే పంచభూతాలు కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చేదాకా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునేదాకా ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. షావ్లిన్ మాంగ్హుడ్ ట్రైనింగ్లో తెల్లవారుజామున తల మీద మంచుల నుంచి కరిగిన నీళ్ళు పెడతారనమాట. అక్కడ నించోబెడతారు. ఆ నీళ్ళలో తట్టుకుని అక్కడ అంతే నించోవాలి, కదలకూడదు. చేతులు ఇలా పెట్టి చేతుల మీద వేడివేడి నీళ్ళు పోస్తారు. చెయ్యి విడకూడదు. అంత కఠినంగా ఉండాలి మనతో మనం, అంత కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. అదేవిధంగా అడ్డంగా నిలువుగా గోడల మీద నిన్ను అడ్డంగా నడిపిస్తారు. సాధారణంగా మనం ఒక వాల్ పైకి ఎక్కాలంటే ఒక రోప్ పట్టుకునో, అంటే ఒక తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటాం, వాల్ క్లైంబింగ్ ఇవన్నీ చేస్తూ. కానీ వాళ్ళు ఏ హెల్ప్ లేకుండా క్లైంబ్ చేయాలి. ఇంత భయంకరమైన కఠినమైన పరీక్షలు పెడతారు. అన్నిట్లో ఈ ట్రైనింగ్లో పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకి షావ్లిన్ మాంగ్హుడ్ వచ్చింది. అంటే జీవితంలో గెలవాలంటే మన శ్వాసలో మన లక్ష్యం ఉండాలి, మన ప్యాషన్ అది అయి ఉండాలి, మన రక్తంలోకి మన ప్యాషన్ వెళ్ళిపోవాలి. అలా అయితే నువ్వేదనుకుంటే అది సాధిస్తావు జీవితంలో. అలా కాకుండా ఏదో పైపైన చేస్తూ పోతే, ఏదో సరదాగా అనుకుంటే ఖచ్చితంగా అది పైపైన మాత్రమే. నీటి మీద రాతలు ఎలా ఉంటాయో అలానే అయిపోతాయి అన్నమాట. మీ లక్ష్యం గొప్పదైనప్పుడు దాన్నే శ్వాసించండి, దాన్నే ప్రేమించండి, దాంతోనే జీవించండి. అప్పుడు విజయం, పరాజయం ఈ కాన్సెప్ట్స్ పక్కన పెడితే మీ జీవితాన్ని మీరు జయించిన వాళ్ళు అవుతారు.